అక్కడికి మీరు కూడా వచ్చారు. తప్పించుకున్నాడు అనుకున్నా, కానీ దేవుడు పని మనిషి రూపంలో అవకాశం ఇచ్చాడు. ఎవరా నువ్వు? ఎందుకు వచ్చావు? నిన్ను చంపడానికి వచ్చిన యముడ్రా. భాయ్ భాయ్ చాయ్ తాగిన ఏ బాయి లేవడు రాడురా. హాయిగా అందరూ నిద్రపోతున్నారు, నీకు మాత్రం సగమే వేశాన్రా. ఎందుకంటే నువ్వు ఎందుకు చస్తున్నావో నీకు తెలియటానికి. అంటే రాకేష్ని సాత్విక్ని బానే గెస్ట్ చేసావురా. ప్లీజ్ 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 నన్నేం చేయొద్దు, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. అబ్బం శుభం తెలియని అమ్మాయిలని అత్యాచారం చేసినప్పుడు వాళ్ళు పెట్టిన ఈ దండం, ఈ ఏడుపు మీరు పట్టించుకున్నారా? మరి మేమెందుకు పట్టించుకోవాలరా? मुझे माफ कर दो, मुझे छोड़ दो। भाई भाई ఇక మిగిలింది నాలుగోవాడు, అసలైనవాడు. వాణ్ణి మాత్రం వీళ్ళకంటే అతి దారుణంగా చంపాలి. అది వాళ్ళని చంపినంత ఈజీ కాదు. వాడి పేరు విజయేంద్ర ప్రసాద్. వాణ్ణి మీతో బయటికి పంపేలా నేను చూసుకుంటాను, పైకి పంపేలా మీరిద్దరూ చూసుకోండి. చాలా థ్యాంక్స్ సార్. మీ రుణం ఎలా తీర్చుకోవాలో ఏమో. వాణ్ణి చంపి నా కోసం ఎదురు చూస్తున్నావా? నేను చెప్పిన టైంకే వచ్చాను, నువ్వే ముందొచ్చావు. నాకంటే నీకే కసి ఎక్కువగా ఉంటుంది. అవును, మరి ఇంకెందుకు లేటు? మన కోసం బెడ్ ఎదురు చూస్తుంది. పద్దా బెడ్ కాదురా, నీకోసం పాడ ఎదురు చూస్తుంది. ఏయ్, ఏంటి సడన్గా ఎలా మాట్లాడుతున్నావు? ఒంటరిగా వస్తే కోరింది ఇస్తానన్నావుగా. అవును, నువ్వు కోరింది కాదురా, మా ఆయన కోరింది ఇస్తా అన్నాను. నిన్నే, అటు చూడు. ఈ డబ్బులు నీ పాడ మీద చల్లుకోరా కుక్క. ఇంకా లేట్ ఎందుకు? లేపే. షాక్ అవుతున్నావు ఆ బిడ్డ? గదేంది ఒక్కరిని ట్రాప్ చేసి గింతమంది వచ్చిండ్రేందని బేజా ఫ్రై అవుతుందా? నీ ట్రాప్లోకి మా బామ్మడిది పడలేదురా, మా ట్రాప్లోకే మీరు వచ్చిర్రురా ఎడ్డోడా. అమర్పాటుగా ఉంటే వేసేద్దామనే. అదేంట్రా రజనీకాంత్ సినిమాలో డైలాగు, ఊరికే ఒంగుని ఒళ్ళు చూపించగానే సొల్లు కార్చుకుంటూ సోలోగా వచ్చేస్తానని ఎలా అనుకున్నావే? విజయ్, విజయేంద్ర ప్రసాద్. రేయ్, దాన్ని అప్పుడే వేసేద్దాం అనుకున్నా, కానీ దీని వెనకాలన్న నిన్ను బయటికి రప్పించడానికే ఇలా ప్లాన్ చేశా. చదువుకోని మోగోడివి, నీకే ఇన్ని తెలివితేటలుంటే మామూలు మనిషిని ఎమ్మెల్యేని చేసిన నాకెన్ని తెలివితేటలుండాలరా?
ఏయ్, మర్యాదగా నిజం చెప్తావా లేదా చెప్పు. చెప్తాను చెప్తాను. ఏంట్రా దీనికే షాక్ అయిపోతున్నావేంటి? అన్నట్టు నీకు ఇంకో ట్విస్ట్ ఇవ్వనా? రేయ్, లచ్చి, ఎవరా వీళ్ళంతా? ఏమైంది బిడ్డ? అది జారిపోయిందా? నువ్వు చంపిన 3 పొట్టలు కోస డాక్టర్ చెప్పినప్పుడే మా పొట్టలు జారిపోయినాయి. గప్పుడే నీకు కూడా జారగొట్టాలనుకున్నాం రా. నీ దేవుడు మా చేతిలో ఉన్నంత కాలం నిన్ను ఏ దేవుడు కాపాడలేడు. కుడితిల పడ్డ ఎలక లెక్క గిలగిలగిలగిల కొట్టుకుంటుండు నా కొడుకు. బామ్మడిది, ఇప్పుడు గాని నువ్వు కొట్టాలే, నేను చూడాలి. గాని కొట్టాలే, నేను చూడాలి. నన్నే చంపుదామనుకుంటావరా? నీ సంగతి తర్వాత చెప్తానే. వదిలేండి. రేయ్, నువ్వు వాడితే బాగుంది, మరి నేను వాడితే ఎలా ఉంటుందో చూద్దామా? అది లచ్చి, నా గురించి ఆలోచించకు బిడ్డ. రేపో మాపో చచ్చేటోడిని. నువ్వు బతకాలే, నలుగురిని బతికియాలే. ముందా నోరు ముయిర్రా, లేకపోతే పిల్లిని పులిని చేస్తాడు. ఏంట్రా గొడ్డలితో నరుకుతావా? రేయ్, రేయ్, ఏంట్రా ఇది? నువ్వు పొడిస్తే గుండెను చీల్స్తుందా ఇది? మరి నేను పొడిస్తే ఏం చీల్చుతుందో చూద్దామా? కొంచెమే దిగిందిరా. అంటే దీని బలం కన్నా నీ కండ బలమే గట్టిదిరా. అవు బామ్మడిది, ఆడికి ఇంత కాంచెలి పొలం పనులు చేసి చేసి బండబారిపోయిండు బండోడు. అయితే ఓ పని చేద్దాం. నువ్వు కారం పోస్తావంట కదా, ఆళ్ళకి మండింది, మరి నీకు మండుతుందో లేదో చూద్దామా? చూద్దామా? రేయ్, మండింది 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 మండింది. మండుతుందిరా. కొట్టకండి. రేయ్, రేయ్, మండుతుందా? బాగా మండుతుందా? జస్ట్ రేప్ చేసినందుకే నా ఫ్రెండ్స్ ని చంపితే నాకెంత మంటాలరా? చల్లారట్లేదురా, నాకింకా కోపం చల్లారట్లేదు. అరే, నీ చెల్లిని నువ్వు చూడనప్పుడు రేప్ చేస్తేనే అంత ఘోరంగా చంపావు కదా, ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని రేప్ చేస్తా. ఏం పీకుతావో నేను చూస్తానురా. ఏయ్, ఇప్పుడు నీ నెంబర్ 100 సెంచరీ కొడతానే. లక్కీ నెంబర్ ఏనిది? లక్కీ నెంబర్. వదిలేయండి. రావే. వదిలేయండి ప్లీజ్, వదిలేయండి.
వద్దు, నన్నేం చెయ్యొద్దు, మీకు దండం పెడతాను. ముద్దు పెడతానని పిలిచి దండం పెడతావేంటే? రా, పెట్టు పెట్టు. ఏ బేట అక్కులాడి ఒక్కొక్కని వల్లో వేసుకొని యాటగాని చేతులు పెట్టినావు కదనే. ఇప్పుడు నా బామ్మడిది అడిగుండు, ఒల్లో వేసుకోవే, నీ ఒయ్యారాలు చూపించవే. రావే, పెట్టు పెట్టు పెట్టు. వదిలేయండి, నేను పెట్టనా? వదిలేయండి. ఏమండి? రావే. ఏమండి? ఏమండి? వదలు. ఏమండి? రేయ్, నువ్వు నేనేరా నువ్వు కూడా అంటివిగా బామ్మడిది, ఈడేంది మాట్లాడుతుడు? రేయ్, వాడి సంగతి చూడండి రా. స్టాప్ ఇట్. రై పిచ్చి నా కొడక, నీకు వారసులుంటే వాడికి ఆస్తి దక్కదని నీకు అపెండిసైటిస్ ఆపరేషన్ అని మభ్యపెట్టి నీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించాడ్రా నీ బావమరిది. మావయ్య, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. ఏందమ్మా ఇదంతా? ఇప్పుడు చెప్పు, వాడిని చంపడం న్యాయమా కాదా? నాకు పిల్లలు పుట్టకుండా చేసిండు, పరాయి పిల్లల్ని పాడు చేసిండు, సంపుడే న్యాయం. అభం శుభం తెల్వని ఆడబిడ్డల్ని ఆగం చేస్తారా? ఆడబిడ్డ పుట్టిన కాంచెల్లి కంటికి రెప్పలాగా కాపాడుకొని ఒక అయ్య చేతిలో పెట్టాలని కన్నోళ్ళు ఎన్నో కలలు కంటారా? గద్దల్లాగా ఎత్తుకుపోయి ఆగం చేస్తే వాళ్ళెంత నరకం అనుభవిస్తారో ఆలోచించరారా? ఇప్పటి నుండి ఎవడైనా ఏ ఆడబిడ్డ మీదనైనా చెయ్యి వెయ్యాలనే ఆలోచన వస్తే నరికి చంపుతారనే భయం రావాలి. దానికి నీ సావే ఉదాహరణ కావాలి. జాగ్రత్త బిడ్డ. ఏయ్!